మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఈరోజు విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి స్వామి చెప్పినట్టు పిల్లికి ఏదో గంతలు కట్టాడట. ఇలాంటి పనికి మారాడు. ఈవేళ ఆడుకుందాం రాట ఆడుకుంటాడట. ఎవరితో ఆడుకుంటావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికీ నువ్వు 25 వ్యవస్థలతో సంస్థలతో ప్రజలతో నువ్వు ఆడుకున్నది చాలదా? ప్రజలు చీకొట్టింది చాలదా? అడుగుతున్నా. అమరావతితో ఆడుకున్నావు, అమరావతి నాశనం చేసావు. పోలవరంతో ఆడుకున్నావు, పోలవరాన్ని నాశనం చేసావు. ఎన్నికల సంస్థ ఏదైతే ఎన్నికల కమిషన్తో ఆడుకున్నావు, దాన్ని నాశనం చేసావు. స్వయాన్న గౌరవమైనటువంటి శాసనమండలితో ఆడుకున్నావు, దాని ప్రతిష్ట దిగదార్చావు. అక్కడితో ఆగావా? పేదలు తినే అన్న క్యాంటీన్తో ఆడుకున్నావు, పేదల పట్టగొట్టి వాళ్ళతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? ఎన్జిఓస్తో ఆడుకున్నావు. కనీ విరిగినటువంటి ఉద్యమం విజయవాడలో జరిగితే వాళ్ళతో ఆడుకున్నావు. ఈ మధ్య అంగన్వాడీ వాళ్ళతో ఆడుకుంటున్నావు. వాళ్ళ పాపం 11-12 రోజులు అయింది గ్రామీణ వాతావరణంలో ఏదైతే పౌష్టికాహారం లేక పిల్లలు సరైన ఆహారం లేక గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. ఆశా వర్కర్లతో ఆడుకున్నావు. వాళ్ళు నిన్న మొన్న ఆడుకున్నారు రోడ్డు మీద పడి నీ పాపం అని. ఇవాళ పారిశుద్ధ కార్మికులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బు ఇస్తుంది సరే ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో, వాళ్ళతో ఆడుకున్నావు. టీచర్స్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవమైనటువంటి ప్రజలు ఉన్న టీచర్స్తో ఆడుకొని నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పటికీ వాళ్ళని వేధిస్తున్నావు. అక్కడికి ఆగలేదు నువ్వు. ఇంకా నిరుద్యోగులతో ఆడుకున్నావు. జాబ్ క్యాలెండర్ అన్నావు, ఉద్యోగాలు లేవు. ఈ వేటగాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. డిఎస్సి లేదు, జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలదు. టీచర్స్ మన నీ విద్యార్థులతో ఆడుకున్నావు, నిరుద్యోగులతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? మరి ఎవరైతే ఉన్నారో ఈవేళ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో గత 5 ఏళ్ళుగా మాతో ఆడుకుంటున్నావు. అక్రమ కేసులు పెట్టి వేధించి వేచారి ఆఖరికి మా నాయకుడినే అన్యాయంగా నువ్వు ఇబ్బంది పెట్టి ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? కాంట్రాక్టులు బిల్లులు లేక పాపం అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. అక్కడ తాగావా? ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ అర్హత లేదని, అసలు వాళ్ళు అర్హులే కాదని దగ్గర 5 లక్షల పెన్షన్లు తీసేసి ఆ వృద్ధులతో ఆడుకున్నావు. చివరకు మందు బాబులతో ఆడుకున్నావయ్యా నువ్వు. మందు షాపుల ముందు కల్తీ మందు తాగి, ఏదైతే నువ్వు తయారు చేసిన మందు తాగి ప్రాణాలు కోల్పోతున్నా, ఆరోగ్యాలు దెబ్బతిన్నా, నువ్వు పెంచిన ధరలకి ఆ అప్పులు పాలైపోయినా నువ్వెక్కడ జంకలేదు బెంకలేదు, నువ్వు వాళ్ళతో ఆడుకున్నావు. నువ్వు వచ్చి సంస్థతో ఆడుకున్నావు అనుకున్నావా? కాదే, చివరకు నీ చెల్లితో ఆడుకున్నావు. స్వయాన చెల్లి శర్మిల నీకోసం పాదయాత్ర చేస్తే జైల్లో ఉండి ఆవిడని తగిలేసావు. అక్కడితో ఆగావా? మందు బాబులతో మీ బాబాయితో ఆడుకున్నావు. సొంత బాబాయిని హత్య చేయించి సిబిఐ అరెస్ట్ వరకు వెళ్తే నీకు నీ భార్య ఎక్కడ బయలుపడతారో అని చెప్పి అవినాష్ రెడ్డిని మరి ఎలా మేనేజ్ చేసుకున్నావో వాళ్ళకి తెలియదు. కానీ ఈవేళ అవినాష్ రెడ్డి హత్యలు బాధ్యులైనప్పుడు కూడా బాబాయితో స్వయంగా ఆడుకున్నావు, కుటుంబంతో నడుతున్నా. ఈవేళ భవన కార్మికులతో ఆడుకున్నావు. ఇసుకని నీ బాబు సొమ్ములాగా నువ్వు నీ బినామీ పెట్టుకొని జేపీ కన్స్ట్రక్షన్కి ఇచ్చి నువ్వు భవన కార్మికులు పట్టగొట్టి ఎక్కడికో కేరళకో హైదరాబాద్కో ఢిల్లీకో ఆంధ్రప్రదేశ్ భవన కార్మికులు పోతూ ఉంటే నువ్వు ఎక్కడా మాట్లాడటం లేదు. నిన్ను కాపాడుతున్న లాండ్ ఆర్డర్, నువ్వు చెప్పావని మమ్మల్ని బొక్కలేస్తున్న పోలీసులు జీతాలు లేక అలవెన్సెస్ లేక నువ్వు పోలీసులతో ఆడుకున్నావు. చివరకు సర్పంచులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో విలువైన సర్పంచులు 74 అమెండ్మెంట్ ప్రకారంగా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కూడా కాలరాసి నువ్వు సర్పంచ్తో ఆడుకున్నావు.
చివరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో ఆడుకుంటున్నావు. ఈవేళ కూడా చూశారు, మళ్ళీ పాపం ర్యాలీ చేస్తున్నారు. కప్పటి నాటకాలు ఆడి ప్రైవేట్ కాంట్రాక్ట్తో జిందాలతో ఇంకొకరితో కొమ్మక్కైపోయి కిక్ బ్యాక్ కోసం మమ్మల్ని మోసగించి నువ్వు ఏదో టెండర్ దగ్గర రాకుండా స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఆడుకున్నావు. చివరకు టిట్కో ఇల్లు, పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లు కూడా పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచి రంగులు వేసుకొని పేద లబ్ధిదారులు అంటారు కదా, పేదవాడిని 3 లక్షల కోట్లు ఆస్తిపడి పేదవాడు ఈ జగన్మోహన్ రెడ్డి నడుతున్నాను. టిట్కో ఇల్లు కూడా నువ్వు మాతో ఆడుకున్నావు. ఈ రకంగా చూస్తూ ఉంటే నువ్వు ఆడుకొని ఎవరైనా ఉన్నారైతే చెప్పండి. అందరితో మేము చెప్పినట్టు అందరితో చివరికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు రెగ్యులరైజ్ చేస్తాను, 4 రోజుల్లోనే మేము అందరినీ కూడా పర్మిట్ చేస్తామని చెప్పి వాళ్ళతో ఆడుకున్నాం. ఇలాగా మొత్తం ఆఖరికి ఎవరితో ఆడుకుని చెప్పినప్పుడు ఎమ్మెల్యేతో ఆడుకుంటున్నాడు. నీ పార్టీ ఎమ్మెల్యేలే నీకు భద్రత లేక ఇంటికి పిలుచుకొని నువ్వు ఆడుకుంటున్నావు. నీ మంత్రులకి ఈవేళ భద్రత లేక శాఖలు ఓలేసి తాడేపల్లి కొంపలు తిరుగుతున్నారు. ఈవేళ 70 మంది ఎమ్మెల్యేలు దావుడున్నారు. ఈవేళ నీ ఆటకి భయపడి తిరుపతి పోయిన ఒకడు, ఆరోగ్యం వాళ్ళది ఒకడు, నువ్వు పిలుస్తుంటే దావుడు ఉంటున్నారు. 60-70 మంది ఎమ్మెల్యేలు మంత్రులు నువ్వు వాళ్ళతో ఆడుకున్నావు. ఈ రకంగా 25 వ్యవస్థలతో, సంస్థలతో, ప్రజలతో నువ్వు ఆడుకొని ఈవేళ ఆడుకుందావురా అని నువ్వు వెళ్తే ప్రజలు అమ్మాయిలు అనుకుంటారా జగన్మోహన్ రెడ్డి? నేను చెప్తున్నాను, ఈ ఆటలన్నీ బంద్ అవుతాయి. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో అందరిని హింసించే పులికేసి రాజులాగా మొత్తం వ్యవస్థలు చెప్పు, నీ వల్ల ఒక్కడు బాగు